అమెరికా ఒప్పందంతో దేశానికి ప్రయోజనమే తప్ప నష్టం లేదంటున్నారు చాడా శాస్త్రి గారు. ఆయనకి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆహ్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకి మోడీ ఒప్పుకున్నారు అని ట్రంప్ ప్రకటనలో పేర్కొన్నారు. మోడీ దీని మీద స్పందించలేదు. కేవలం టారిఫ్‌లు 50% నుండి 18% తగ్గించినందుకు ట్రంప్‌కి థాంక్స్ అని చెప్పి ఊరుకున్నారు. కానీ ఈ ట్రేడ్ డీల్‌లో భారతదేశం సెన్సిటివ్ సెక్టార్స్ ముఖ్యంగా అగ్రికల్చర్ మరియు డైరీ పూర్తిగా ప్రొటెక్ట్ చేయబడ్డాయని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సెన్సిటివ్ అగ్రికల్చర్ ఐటెమ్స్ మరియు డైరీని డీల్ నుండి మినహాయించారని గోయల్ ప్రెస్ మీట్‌లో పెట్టి మరీ చెప్పారు. దీని మీదన అమెరికా ట్రేడ్ చీఫ్ మాట్లాడుతూ భారత్ కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో రక్షణ పాటిస్తూ గట్టిగా ఉండి ఒప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చారు. అట్లాగే అమెరికా ట్రేడ్ ప్రతి జెమిసర్ గ్రీర్ మాట్లాడుతూ భారతదేశ వ్యవసాయ రంగంలో కొన్ని రక్షిత ఉత్పత్తులు రంగాల్లోకి ప్రవేశించడానికి అమెరికా ఇంకా కృషి చేస్తూనే ఉంటుందని సిఎన్బిసికి ఇచ్చిన ప్రత్యక్ష ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ భారతదేశం యొక్క సుంకాలు మీకు తెలిసినట్టుగా నట్స్, వైన్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలు మొదలైన వాటి మీద సున్నాకి తగ్గుతాయన్నారు. అంతేగాని అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మీద భారత్ ఆంక్షలు ఎత్తేసిందని చెప్పలేదు. యూరోపియన్ యూనియన్‌తో భారతదేశం ఇటీవల చేసుకున్న వాణిజ్య ఒప్పందం నుండి మినహాయించిన వస్తువులు బియ్యం, గొడ్డు మాంసం, సోయాబీన్, చక్కెర లేదా పాల ఉత్పత్తుల గురించి ఆయన ప్రస్తావించలేదు. అంటే భారత్ కోరినట్టుగానే ముఖ్య వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తుల మీద రక్షణ అట్లాగే ఉంటుంది. అలాగే జన్యుపరమైనటువంటి విత్తనాలు అమ్మకాలు కూడా లేవు. పైన అమెరికా ప్రతి చెప్పిన నట్స్ అండ్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, నట్స్, వైన్, స్పిరిట్స్, పండ్లు అంటే అమెరికా పళ్ళు, బెర్రీలు, అవకాడోస్, ఆపిల్స్ మొదలైన కూరగాయలు కూడా మన రైతుకి ఎక్కువగా పండించని బర్కోలి వంటి ఉంటాయి. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడి తలొగ్గలేదు. మన రైతులు పళ్ళు, కూరగాయలు ఇక్కడ పెద్ద మొత్తంలో చవకగా పండిస్తారు. కాబట్టి అమెరికాలో పెద్ద మొత్తంలో మన స్థానిక వెరైటీ పళ్ళు, కూరగాయలు బాగా ఎగుమతి చేసుకోవచ్చు. అమెరికా ఫుడ్ ప్రాసెసింగ్స్ కంపెనీలు మన మామిడి పళ్ళు వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆపేస్తున్నారా? భారత్ తన ఆయిల్ అవసరాల్లో 80% నుండి 90% వరకు దిగుమతుల మీదనే ఆధారం ఉంటుంది. మన దేశ అవసరాలు సుమారు 70% వరకు గల్ఫ్ దేశాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకునేది. ఎందుకంటే మనకు ఆ దేశాలు బాగా దగ్గర కావడం వల్ల రవాణా ఖర్చులు తక్కువ పడేవి. మన దేశం అతిపెద్ద కొనుగోలుదారు కావడంతో ఆ దేశాలు కూడా కాస్త డిస్కౌంట్ ఇచ్చాయి. రష్యా చాలా దూరం, దానివల్ల రవాణా ఖర్చులు చాలా ఎక్కువ. అందువల్ల రష్యా నుండి దిగుమతులు ఎప్పుడు గతంలో 2-3% మించలేవు. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితులు మారినాయి. 2022 వరకు తమ క్రూడ్ కోసం 25-30%, నేచురల్ గ్యాస్ కోసం 40% వరకు యూరప్ దేశాలు రష్యా మీద ఆధారపడి. కానీ ఆంక్షల వల్ల యూరప్ దేశాలు రష్యా నుండి దిగుమతులు తగ్గించాల్సి వచ్చింది. రష్యా మీద ఆంక్షలతో నేరుగా రష్యా నుండి దిగుమతులు చేసుకోకూడదనే ఉంది. కానీ పరోక్షంగానే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని లేదు. ఆంక్షల్లో ఉన్న ఈ లూప్ హోల్ని అడ్డం పెట్టుకుని రష్యా భారత్కి భారీ డిస్కౌంట్ క్రూడ్ సప్లై చేస్తే భారత్ రిఫైనరీస్ కూడా ఆ క్రూడ్ శుద్ధి చేసి మన దేశ అవసరాలకు సప్లై చేస్తూ యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసేవి. భారత్లో ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. భారత్ అనుకోకుండా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని యూరప్కి ఎగుమతి చేసి మన ఆయిల్ కంపెనీలు డబ్బులు సంపాదించినాయి. ప్రభుత్వానికి ఎగుమతి మీద ట్యాక్స్ ఆదాయం, క్రూడ్ తక్కువ ధరకు వచ్చిన ద్రవ్యోల్బణం బాగా అదుపు చేయగలిగింది. అలాగే డాలర్ నిల్వలు పెరిగినాయి. మన పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉంచుకున్నాం. యూరప్లో ఎనర్జీ క్రైసిస్ రాకుండా భారత్ పరోక్షంగా సహాయపడింది. అందుకే రష్యా నుండి భారత్ క్రూడ్ దిగుమతుల మీద యూరప్ కూడా చాలా రోజులుగా మౌనంగా ఉంది. అయితే ట్రంప్ అతని మంత్రివర్గ సభ్యులు యూరప్ రష్యా నుండి భారత్ ద్వారా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉక్రెయిన్ మీద యుద్ధానికి రష్యాకి డబ్బులు ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో విమర్శించి రష్యా నుండి ఆయిల్ భారత్ ద్వారా కూడా దిగుమతులు తగ్గించాలని యూరప్ని, భారత్ని కూడా ఒత్తిడి చేశారు. భారత్ పట్టించుకోకుండా దిగుమతులు చేయడంతో ట్రంప్ 25% అధిక సుంకాలు విధించాడు. అయినా భారత్ దిగుమతులు చేసుకుంటూనే ఉంది. కానీ అమెరికా ఆంక్షలు యూరప్ స్పందించి మన దేశం నుండి కూడా రష్యా ఆయిల్ దిగుమతులు తగ్గించింది. ఉక్రెయిన్ యుద్ధం ముందు రష్యా నుండి కేవలం 3% లోపునే ఉన్న మన క్రూడ్ ఆయిల్ దిగుమతులు రష్యా బాగా చౌకగా ఇస్తుండడంతో ఒక స్టేజ్లో మన క్రూడ్ దిగుమతుల్లో రష్యా వాటా 40% చేరింది. అయితే రష్యా మొదట్లో భారీగా డిస్కౌంట్ ఇచ్చేది. రవాణా ఛార్జీలు తక్కువ ఉండేవి. కానీ అమెరికా ఆంక్షల వల్ల ఆయిల్ ట్యాంకర్స్, షిప్స్ లభ్యత తగ్గడం వల్ల రవాణా ఛార్జీలు 2.5 రెట్ల నుండి 3 రెట్లు పెరిగినాయి. దీనివల్ల భారత్కి మొదట్లో లభించిన మార్జిన్ తగ్గిపోయి రష్యా నుండి దిగుమతుల మీద వస్తున్న లాభాలు తగ్గిపోయాయి. అందుకని మళ్ళీ భారత్ యుఏఈ వంటి దేశాలతో, టాంజానియా వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని రష్యా నుండి కొంత తగ్గించుకుంది. ఇప్పుడు కూడా మన అవసరాల్లో 30% దాటి రష్యా దిగుమతులు ఉన్నాయి. రష్యా నుండి భారత్ ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆపే అవకాశం అమెరికా మీడియా సిఎన్ఎన్ బిజినెస్ ఒక ఆసక్తికరమైన వ్యాసం రాసింది. దాంట్లో ముఖ్య అంశాలు ఏంటి అంటే రష్యన్ ఆయిల్ దిగుమతి చేస్తూ దేశం మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 3వ భాగం కంటే ఎక్కువ ఉంటుంది. రష్యన్ ఆయిల్ ఓపెక్ లేదా యుఎస్ క్రూడ్ కంటే బారెల్కి సుమారు $16 డిస్కౌంట్తో అమ్ముతోంది. అందువల్ల రష్యా నుండి దిగుమతులు ఆపడం భారత్కి ఇప్పట్లో సాధ్యం కాదు. వెనిజులా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతింది. 1999 స్థాయి రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్కి తిరిగి రావడానికి దశాబ్ద కాలం మరియు టెన్స్ ఆఫ్ బిలియన్స్ డాలర్లు కావాలి. అందువల్ల వెనిజులా లేదా యుఎస్ని దిగుమతుల్లో రష్యన్ ఆయిల్ను రిప్లేస్ చేయడానికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మరియు సమయం అవసరం పడుతుందని అందుకని రాబ్ హావర్త్ యుఎస్ ఆర్థికవేత్త చెప్పుకొచ్చారు. వెనిజులా అంతా బాగా ఉత్పత్తి పూర్తి చేసిన అది రష్యాని భర్తీ చేయగలిగేంత సామర్థ్యం ఉండదు. అందుకని రష్యా నుండి దిగుమతులు భారత్ ఆపలేదు. అందువల్ల సమీప భవిష్యత్తులో రష్యా నుండి క్రూడ్ దిగుమతులను తన ఆర్థిక అవసరాల దృష్ట్యా భారత్ ఆపలేదని భారత్ చెప్పింది. రష్యా నుండి క్రూడ్ దిగుమతికి బోలెడు దొంగ రవాణా మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా భారత్ క్రూడ్ దిగుమతి చేసుకోవచ్చని రాబర్ట్ యోగర్ మిజో సెక్యూరిటీ చెప్పుకొచ్చారు.
అమెరికాతో ట్రేడ్ డీల్ అయ్యి టెన్షన్స్ తగ్గినాయి కాబట్టి రష్యా నుండి క్రూడ్ దిగుమతులు ఆపమని అమెరికా కూడా గతంలో లాగా ఇక ఒత్తిడి చెయ్యకపోవచ్చు. అయినా ఓపెక్ క్రూడ్ ధరలు బాగా తగ్గి రష్యా నుండి దిగుమతులు లాభదాయకంగా ఉండవనే వరకు భారత్ రష్యా నుండి క్రూడ్ దిగుమతి చేసుకుంటూనే ఉంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ ధరలు దృష్టిలో పెట్టుకుని ఏ దేశాల నుండి క్రూడ్ దిగుమతి చేసుకుంటే చౌకగా వస్తుందో అవి భారత్కి ఆ సమయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది అంతే. వ్యవసాయోత్పత్తులు మరియు రష్యా క్రూడ్ విషయంలో ట్రంప్ ఒక మెట్టు దిగి ట్రేడ్ డీల్ కూర్చుకున్నాడు. కానీ బహిరంగంగా ఆ సంగతి చెప్పలేడు. అందుకే భారత్ కూడా ట్రంప్ గౌరవం కోసం రష్యా నుండి క్రూడ్ దిగుమతులు మౌనంగా చేసుకుంటుంది. ఉక్రెయిన్ తాగితే రష్యా మీద ఆంక్షలు పోతే సమస్య ఉండదు.